బ్రేకింగ్ అంతోంది. నగల మార్కెట్ లో భూకంపం పుట్టింది. జస్ట్ కొన్ని గంటల్లోనే సీన్ మొత్తం మారిపోయింది. బంగారం ఒక్కసారిగా కుప్పకులాయి. ప్రపంచ బంగారం మార్కెట్ గతంలో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత భీకరమైన ఒడిదుడుకులకు లోనైంది. ఇక ట్రేడింగ్ సెషన్ లో పసిడి మార్కెట్ విలువ ఏకంగా $5.5 ట్రిలియన్ మేర హెచ్చు తగ్గులకు గురై ఇన్వెస్టర్లను వణికించింది. కేవలం 55 నిమిషాల వ్యవధిలోనే 5 లక్షల కోట్లు ఆవిరైంది. అయితే ఈ నష్టాల పరంపర ఎంతసేపు కొనసాగలేదు. తర్వాత నుంచి మార్కెట్ ముగిసేసరికి మధ్య బంగారం విలువ మళ్లీ పుంజుకుంది. ఈ వ్యవధిలో పసిడి మార్కెట్ విలువ మళ్లీ $2.3 ట్రిలియన్ పైగా పెరిగింది. మొత్తంగా చూస్తే ఒకే రోజులో పసిడి విలువ $5.5 ట్రిలియన్ మేర అటు ఇటుగా ఊగిసలాడి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక 2008 నాటి ఆర్థిక మాంద్యం సమయంలోనూ బంగారం ఈ స్థాయిలో ఊగిసలాడలేదని పేర్కొంది. ఇక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో మదుపర్లు బంగారం, వెండి లోహాల్లో పెట్టుబడులను సురక్షిత సాధనంగా భావించారు. దీంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. అయితే గరిష్టాల వద్ద సంస్థాగత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వీటి విలువ ఒక్కసారిగా తగ్గింది. దీనికి తోడు కంప్యూటర్ ఆధారిత ఆటోమేటిక్ అలారిథం ట్రేడింగ్ కూడా ధరల కదలికలను తీవ్రంగా ప్రభావితం చేసిందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి, ప్లాటినం విలువల్లోనూ భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. నగల మార్కెట్లో భూకంపం పుట్టింది. జస్ట్ కొన్ని గంటల్లోనే సీన్ మొత్తం మారిపోయింది. బంగారం ఒక్కసారిగా కుప్పకులాయి. ప్రపంచ బంగారం మార్కెట్ గతంలో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత భీకరమైన ఒడిదుడుకులకు లోనైంది. ట్రేడింగ్ సెషన్ లో పసిడి మార్కెట్ విలువ ఏకంగా $5.5 ట్రిలియన్ మేర హెచ్చుతగ్గులకు గురై ఇన్వెస్టర్లను వణికించింది. కేవలం 55 నిమిషాల వ్యవధిలోనే 5 లక్షల కోట్లు ఆవిరైంది. అయితే ఈ నష్టాల పరంపర ఎంతసేపు కొనసాగలేదు. తర్వాత నుంచి మార్కెట్ ముగిసేసరికి మధ్య బంగారం విలువ మళ్లీ పుంజుకుంది. ఈ వ్యవధిలో పసిడి మార్కెట్ విలువ మళ్లీ $2.3 ట్రిలియన్ పైగా పెరిగింది. మొత్తంగా చూస్తే ఒకే రోజులో పసిడి విలువ $5.5 ట్రిలియన్ మేర అటు ఇటుగా ఊగిసలాడి సరికొత్త రికార్డు సృష్టించింది. 2008 నాటి ఆర్థిక మాంద్యం సమయంలోనూ బంగారం ఈ స్థాయిలో ఊగిసలాడలేదని పేర్కొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి ప్రభు గారు, మార్కెట్ అనలిస్ట్, మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. ఏంటి సడన్ గా ఇలా బంగారంలో అయితే భూకంపం వచ్చినట్టుగా తెలుస్తోంది. నిమిషానికైతే కొన్ని గంటల్లోనే గోల్డ్ రేట్స్ ఎందుకు ఇంతగా కుప్పకూలింది? అసలు ఏం జరుగుతుంది? జనరల్ గా ఇంత బాగా పెరిగింది కదా, విపరీతంగా పెరిగింది కదా, ఎక్స్ట్రాడినరీగా పెరిగింది కదా. ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ రావాలి. ఇంటర్నేషనల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ, గోల్డ్ అయితే 5,000 అనుకుంటే 5,500, 550, దాదాపు 5,600 దాకా వచ్చింది. అదే సిల్వర్ అయితే 120, 121.60, అంటే 120కి వస్తుంది అనుకున్నాం. 120 దాటి పైన $1 పైకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ 109 కిందకు వచ్చింది. మళ్ళీ నైట్ చెప్పలేము, కానీ అన్సర్టనిటీ, క్లారిటీ రాలా ఇంకా. ఆయన టర్కీ ప్రెసిడెంట్ ని, యుక్రెయిన్ రష్యాని మీడియేట్ గా చేసే వారిని ఆపాలన్నట్టుకు కొంచెం ఇనిషియేటింగ్ చేస్తున్నారు ట్రంప్ గారు. అదొకటి న్యూస్. నిన్న జీరోమ్ పౌల్ ఫెడ్ చైర్మన్ కి నిన్న లాస్ట్ మీటింగ్. ఫెడ్ అంటే ఆయన్ని ఒత్తిడి చేసి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని. టరీఫ్ల వల్ల, షట్ డౌన్ వల్ల ఇంట్రెస్ట్ రేట్లు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి లేదన్నట్టు వాళ్ళిద్దరి మధ్య మంచి ఫైట్ ఉండే. సో లాస్ట్ మీటింగ్ ఆయనకి 1-2 months లో ఆయన రిటైర్ అయిపోతారు. అంటే నెక్స్ట్ క్వార్టర్ మీటింగ్ కి ఉండరు ఆయన. ఫెడ్ మీటింగ్ కి కొత్త ఆయన వస్తారు. సో అది కూడా కొంచెం ఇది, ఎందుకంటే నెక్స్ట్ వచ్చి ఆయన చెప్పింది చేయొచ్చు కదా, ఇంట్రెస్ట్ తగ్గించచ్చు ఏదంటే అది. సో అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం
న్యూట్రల్ స్టాండ్స్ ఇచ్చేదలికి, ఇంట్రెస్ట్ రేట్ స్టాండ్స్ ఇచ్చేదలికి కొంచెం నిన్న కూడా బాగా పడ్డాయి. పడి 20,000, 20,000, 25,000 పడి మళ్ళీ పెరిగినాయి, నైట్ కవర్ అయినాయి. అట్లానే ఇవాళ కూడా నైట్ ఇప్పుడు 50,000 సిల్వర్ పడింది, 10,000 గోల్డ్ పడింది. కొంచెం మళ్ళీ కవర్ అవుతాయి అంటే నైట్ ఇంకా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, మళ్ళీ పైకి వచ్చే ఛాన్సులు ఉంటాయి న్యూట్రల్ గా. అంటే లాసులు తక్కువ ఉన్నట్టు నిన్నట్లాగే. అంటే ఎందుకంటే క్లారిటీ లేదు కదా, ఇంకా అన్సర్టనిటీ, క్లారిటీ లేదు. అంటే ట్రేడ్ డీల్ జరగలేదు, మనకి వార్ ఆగలేదు. సో మనకి ఉన్నాయి కాబట్టి అవన్నీ పాజిటివ్ గా వస్తాయి, అప్పుడు ఏదైనా మార్పులు వస్తాయి. కానీ ఇప్పుడు పెద్ద ఇంకా అంటే పెసిమిస్టిక్ గా ఉండాల్సిన పని లేదు. అమ్మ నెగిటివ్ ఇంకా పడిపోద్ది సిల్వర్ అనేది ఇక్కడ కనపడట్లా, ఎందుకంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ కనుక మారి అప్పుడు అన్ని చేసి ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుంది, నెగిటివ్ వస్తుంది, ఇంకా నెగిటివ్ వస్తుంది అంటే అప్పుడు పెరగాలి. రేపు మనకి ఎల్లుండి బడ్జెట్ ఉంది, బడ్జెట్ చూడాలి. బడ్జెట్ లో ఈసారి బూస్ట్ ఇస్తారని ఎక్స్పెక్టేషన్. బడ్జెట్ లో బూస్ట్ ఇస్తే ఈక్విటీ కొంచెం పెరుగుద్ది. బడ్జెట్ ముందు జనరల్ గా ఏంటంటే ఈక్విటీ కానీ కమోడిటీస్ కానీ పొజిషన్స్ ఉన్నప్పుడు అది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, సర్వసాధారణం. ఆ రకంగా వరుసగా 4 రోజులు బాగా వాలటాలిటీ ఉండి ప్లస్ లోనే క్లోజ్ అయింది. బట్ ఇవాళ మటుకు మైనస్ లో క్లోజ్ అయింది, ఎందుకంటే బడ్జెట్ ముందు ఎవరు పొజిషన్స్ ఉంచుకోరు కాబట్టి తీసేస్తారు. సో నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ అయినా తీసుకుందాం, ఎందుకు రిస్క్ అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి. ఆ రకంగా ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, మెటల్స్ లో కూడా అంతే, ప్రాఫిట్ బుకింగ్ ఆ రకంగా వచ్చింది. ప్లస్ న్యూస్ వల్ల వార్ ఆగితే కొంచెం నెగిటివ్ తగ్గుతుంది, ఈక్విటీ పెరుగుతుంది కదా అనే ఉద్దేశం, ఆ భయంతో కూడా అమ్ముకోవచ్చు కదా, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ప్రాఫిట్ బుకింగే, మెటల్స్ లో ప్రాఫిట్ బుకింగే. కానీ నెగిటివ్ సెన్స్ ఇంకా లేదు కాబట్టి కొంచెం ఏదన్నా కొనాలనుకున్నప్పుడు లేదా కొత్త వాళ్ళు ఏదైనా ఉన్నప్పుడు ఒకేసారి కొనకుండా స్టాగర్డ్ మేనర్ లో, అంటే ఒక 100% అంటే 25%, 25%, 20% పడ్డప్పుడు ఒక 25%, మళ్ళీ ఒక 20-30% పడ్డప్పుడు మళ్ళీ ఒక 25%, అలా కొనుక్కోవటం మంచిది. ఎందుకంటే లాంగ్ రన్ లో మళ్ళీ సిల్వర్ హై, ఆల్ టైమ్ హై మళ్ళీ క్రాస్ అయ్యే ఛాన్సులే ఉంటాయి. దీంట్లో ప్రస్తుతానికైతే అంత ఇదవ్వాల్సిన పని లేదు, ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది అనుకోవచ్చు. బడ్జెట్ ఎఫెక్ట్, దాని డైరెక్షన్, మార్కెట్ డైరెక్షన్, బడ్జెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు.